అది శాంతిగ్రామంలో ఉన్న పురాతన శివాలయం. ఆ గుడిలో గత 3 రోజులుగా ఒక భయంకరమైన వింత జరుగుతోంది. ఊరి చెరువు ఎండిపోయింది. పశువులు అనారోగ్యం పాలయ్యాయి. గ్రామస్తుల గుండెల్లో భయం పెరుగుతోంది. గర్భగుడిలోని నందీశ్వరుడి రాతి విగ్రహం కళ్ళ నుండి ధారగా కన్నీళ్లు కారుతున్నాయి. ప్రజలు తమ దగ్గరున్న బంగారు నగలను, వెండి పాత్రలను తెచ్చి నంది విగ్రహం ముందు కుప్పలు పోస్తున్నారు. ఈ ఊరికి ఏదో శాపం పట్టింది. మనందర్నీ కాపాడగలిగేది ఇప్పుడు రిషి మాత్రమే. రిషి, మా గ్రామాన్ని కాపాడాలి. రిషి, ఈ దేవాలయంలో జరుగుతున్నది సాధారణం కాదు. ప్రజలు భయంతో వణికిపోతున్నారు. నంది ముందు పెట్టిన బంగారం ప్రతి రాత్రి మాయమవుతోంది. దేవుడే తీసుకుంటున్నాడా? ఏదో మోసం జరుగుతోంది. నిజం దేవుడి వెనుక కాదు, మనుషుల వెనుక దాగి ఉంది. రిషి తన మిత్రులు సాంబయ్య, రామయ్యను తీసుకుని గుడికి వెళ్ళాడు. రిషి, నిజంగా లోపలికి వెళ్ళాలా? నన్ను ఒక్కసారిగా మాట్లాడితే నేనే ముందు పారిపోతా. అయ్యో నంది బాబు, నీకే కష్టం వచ్చింది? మా రామయ్యని గడ్డి అంతా తినేశాడా ఏంటి? ఒరే, నేనేం చేశానా? ఒరే సాంబయ్య, విగ్రహం ఏడుస్తుంటే నగలు పెట్టాలిరా, కానీ నా దగ్గర పాత చింతపండు తప్ప ఏమీ లేదు. అయ్యో రామయ్య, అది పెట్టకురా, ఇది పెడితే నంది నిజంగానే నిన్ను తంతాడు. రిషి నిశితంగా ఆ విగ్రహాన్ని పరిశీలించడం ప్రారంభించాడు. రిషికి ఆ కన్నీళ్లలో ఏదో రహస్యం దాగి ఉందనే అనుమానం మొదలైంది. ఆ కన్నీళ్లలో నుంచి ఒక వింతైన తీపి వాసన వస్తోంది. ఇది నీరు కాదు, పంచన పాకం. అంతలోనే గుడి వెనుక వైపు నుంచి ఒక భయంకరమైన అరుపు వినిపించింది. రిషి వెంటనే ఒక తాడు తీసుకుని నూతిలోకి విసిరాడు. ఆ తాడు పట్టుకుని పైకి వచ్చింది ఎవరో కాదు, డాక్టర్ సాగర్. నా కొత్త ద్రవ యంత్రాన్ని చూడండి గాని అని ఒక సన్నటి పారదర్శక గొట్టాన్ని చూపించారు. నేను నూతి అడుగున ఉన్న నీటి మార్గాలను పరిశోధిస్తుండగా ఎవరో నన్ను తోసేశారు. ఆ గొట్టాన్ని చూసిన క్షణంలోనే రిషికి ఏదో పెద్ద రహస్యం అర్థమవడం ప్రారంభమైంది. డాక్టర్ సాగర్ ఇచ్చిన ఆ గొట్టాలను తీసుకున్న రిషి సాంబయ్య, రామయ్యలను గర్భగుడి బయట కాపలా ఉంచాడు. రే రామయ్య, నంది కదిలితే నాకు చెప్పు, నేను వెంటనే పారిపోతాను. అమ్మో అమ్మో, నంది వాహనం వచ్చేసింది. నన్ను అరెస్ట్ చేయడానికి మూషికాసురుడు వచ్చాడు. రామయ్య, నన్ను కాపాడురా! సాంబయ్య బరువు భరించలేక రామయ్య కింద పడబోయాడు. అప్పుడే పక్కనే ఉన్న ఒక స్తంభాన్ని పట్టుకున్నాడు. ఆ స్తంభం కాస్త మెలితిరిగింది. అంతలోనే ఒక రహస్య తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. ఆ రహస్య తలుపును చూసిన రిషికి ఇప్పటి వరకు జరిగిన మోసం వెనుక ఏదో పెద్ద రహస్యం దాగి ఉందని అర్థమైంది. రిషి ఆ చీకటి రహస్య మార్గంలోకి నెమ్మదిగా అడుగుపెట్టాడు.
ఆ గదిలో కనిపించిన దృశ్యం రిషి అనుమానాలను నిజం చేసింది. ప్రజల భయం మన సంపదగా మారింది. అదే పంచదార పాకం నంది కళ్ళ నుండి కన్నీళ్లలా బయటకు వస్తోంది. అంటే ఇదంతా భక్తి పేరుతో చేసిన మోసమా? ఈ నాటకం ఇక ముగిసింది. రిషి, నువ్వనుకుంటున్నది నిజం కాదు. నంది కన్నీళ్లు కాదవి, నీ మోసం. గర్భగుడి వెనుక ఉన్న రంధ్రం ద్వారా పంచదార పాకాన్ని నంది కళ్ళల్లోకి పంపేవారు. జనం నగలు పెట్టగానే ఆ రహస్య తలుపు ద్వారా పూజారి వాటిని లోపలికి లాక్కునేవాడు. రిషి పూజారిని, పూజారి అనుచరుడిని గ్రామ పెద్దకి అప్పగించాడు. చివరకు భక్తి పేరుతో జరిగిన మోసం ప్రజల ముందుకొచ్చింది. విగ్రహం తల వెనుక భాగంలో ఒక చిన్న రంధ్రం ఉంది. దానికి డాక్టర్ సాగర్ ప్రయోగశాల నుండి దొంగిలించిన ఈ సన్నటి గొట్టాన్ని అమర్చారు. నేను నంది కొమ్ము పట్టుకుని ఊపేసరికి నిజం బయటపడిపోయింది. సాంబయ్య ఊళ్ళో అందరికీ కథలు చెబుతున్నాడు. నేను ఆ స్తంభం పట్టుకోకపోతే నగలన్నీ పోయేవి. నిజం బయటపడిన తర్వాత ప్రజల భయం నెమ్మదిగా తొలగిపోయింది. ఈ గొట్టాలతో ఊరికి నీళ్లు తీసుకురాగలం. డాక్టర్ సాగర్ ఆలోచనతో ఊరికి కొత్త ఆశ మొదలైంది. డాక్టర్ సాగర్ తన గొట్టాల ద్వారా నీటి ఎద్దడిని తీర్చే మార్గాన్ని కనిపెట్టారు. రామయ్య, ఇప్పుడు నంది కన్నీళ్ల కన్నా నీళ్లే ఎక్కువ. రిషి, నువ్వు మా ఊరిని కాపాడావు బాబు. భక్తి మంచిది, కాని భయంతో ఆలోచించడం ప్రమాదం. ఒక మోసం ముగిసింది, కానీ ఒక పాఠం మాత్రం అందరికీ మిగిలిపోయింది. రహస్యాన్ని ఛేదించిన రిషి తన తదుపరి సాహసానికి బయలుదేరాడు.